భగవద్గీత ప్రకారం చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణకర్మ విభాగ చ భగవద్గీత 4 అధ్యాయము 13 శ్లోకము. దీని యొక్క అర్థము చాతుర్వర్ణాలు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనేటువంటి ఈ వర్ణాలన్నీ కూడా గుణకర్మ విభాగ అంటే వారి వారి యొక్క గుణ కర్మలను బట్టి ఆయా వర్ణాలకు చెందుతారని వివరించారు. అయితే ఇక్కడ జన్మన జాయతే శూద్ర అంటే ప్రతి మానవుడు కూడా జన్మతో శూద్రుడే. అందరి యొక్క జన్మ రహస్యం ఒకటే. స్త్రీ పురుషుల కలయిక, ఆ తర్వాత స్త్రీ ద్వారా ఆ పిండం ఎదగడం, ఒక పురుషుడో స్త్రీయో జన్మించడం, లేక మానవుడు జన్మించడం జరుగుతూ ఉంది. కాబట్టి జన్మనా జాయతే శూద్ర చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం గుణకర్మ విభాగ. ఇది మనకు భగవద్గీతలో చెప్పినటువంటి వివరణ. తరువాత శనకైస్తు క్రియా లోపాదిమా క్షత్రియ జాతయ వృషభత్వం గతాలోకే బ్రాహ్మణ దర్శనేన చ పౌండ్రష్ కౌశద్ర ద్రావిడ కాంబోన యవనా శక పారద పహ్లవాశీనా కిరాత దరథ కషాం. ఇది మనుస్మృతిలో 10వ అధ్యాయంలో 33, 31 శ్లోకాలుగా గుర్తించబడింది. పౌండ్రక, ఓండ్ర, ద్రవిడ, కాంబోజ, యవన, శక, పారద, పహ్లవ, చీనా, కిరాత అంటే బోయ, దరద ఖదేశాలకు సంబంధించి క్షత్రియవారు. అయితే వీరు ఉపనయనాది క్రియలు లోపించడం చేత యాజన, అధ్యాపక, ప్రాయశ్చిత్తాది క్రియాకలాపాలు చేయించే బ్రాహ్మణులు లభించకపోవటం చేత మెల్లమెల్లగా శూద్రులుగా పిలువబడుతున్నారు. ఇది మనువు చెప్పినటువంటి స్మృతి. శనకైస్తు క్రియాలోపాదిత మా క్షత్రియ ప్రజాతాయ వృషలత్వం గతాలోకే బ్రాహ్మణ దర్శనేన చ పౌండ్రకా శౌద్ర ద్రవిడ కాంబోజ యవన శక పారద పహ్లవ చీన కిరాత దరద కషాం. మనుస్మృతి 10, 33, 31 శ్లోకాలు. సో దీని యొక్క అర్థం ఏంటంటే ఈ పౌండ్రుకులు, ప్లవకులు, కిరాతులు, దరదులు ఈ విధంగా గుర్తించబడినటువంటి అనేక ఆటవిక జాతులు వీరందరూ కూడా క్షత్రియులే, శాస్త్రము కలిగిన వారే, ధైర్య సాహసాలతో నివసించేవారే. వారి యొక్క గుణ కర్మలు ధైర్యముతో కూడుకొని ఉన్నాయి, అంటే శాస్త్రముతో కూడుకొని ఉన్నాయి. వీరు అడవులలో నివసిస్తూ పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు వంటి జీవులతో పోరాటం సాగించి వాటిని సంహరించి తమకు అవసరమైనటువంటి ఆహారాదులను సేకరించుకునేవారు, వేటాడేవారు. అంటే ధైర్యము కలిగి ఉండేవారు. ధైర్యము కలిగి ఉండటే శాస్త్రము. భీష్ముడు కూడా తాను అంపశయ మీద ఉన్నప్పుడు క్షత్రియుడి యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఎవరైనా సరే జన్మతో వారు క్షత్రియులు కాదు, కానీ వారి యొక్క గుణకర్మ విభాగాలతో వారు క్షత్రియులుగా గుర్తించబడతారు. అడవులలో నివసించడం, వేటాడడం, సైనికులుగా చేరటం, సేనాధిపతులవడం, దళపతులవడం, తలవర్లవడం, మహాతలవర్లవడం ఇవన్నీ కూడా మనకు బోయలు క్షత్రియ గుణాన్ని కలిగి ఉన్నారని నిర్ధారిస్తున్నాయి. గుణ కర్మలతో మనము క్షత్రియులమే.